ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాలు, నెలలు, దినాలు గడిచిపోతున్నాయి. ఏంటి నా జీవితం? ఏంటిది నా కుటుంబ పరిస్థితి? నాకంటూ మంచి రోజులు లేవా అని చాలాసార్లు నువ్వు ఆలోచించినావు. దేవుణ్ణి కూడా అపార్థం చేసుకున్న రోజులు ఉంటున్నాయి. కానీ నిన్ను, నీ కుటుంబానికి విడుదలను అనుగ్రహించటానికే, నీకు ఒక మంచి దినాలని అనుగ్రహించడానికి, నీ శాపాన్ని తొలగించి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికే ఈ ముంజలూరు పట్టణంలో నా యేసుక్రీస్తు ప్రభు అడుగుపెట్టినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో శిష్యులకి అర్థం కాకపోయేదే. ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళే అలవాటు యేసుక్రీస్తు ప్రభువుకు లేదు. తండ్రి నడిపింపు ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభు సడన్ గా ప్రిపేర్ చేసుకుంటున్న ప్రోగ్రామ్స్ శిష్యులకు కూడా అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు వాక్యాన్ని ప్రకటించి శిష్యులతో అనేవాడు, త్వరగా 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 మనం ఒక స్థలానికి వెళ్ళిపోవాలి అనేసి అనటమును బట్టి యేసయ్య మాటలు విని శిష్యులు యేసయ్యకి సహకరిస్తూ ఉండేవారు. వెళ్తున్నప్పుడు మధ్యలో గాలి తుఫానులు, అలలు వచ్చినా ఆ అలలని, గాలి తుఫానులని అణిచి సడన్ గా గెరాసీను ప్రాంతంలో అడుగుపెట్టినాడు. ఒకసారి సమరయ ప్రాంతానికి అడుగుపెట్టినాడు. ఎరికో ప్రాంతానికి అడుగుపెట్టినాడు. ఎప్పుడు ఎటు వెళ్ళేవాడో శిష్యులకి అర్థం కాలేకపోయేదే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా మందికి ఉన్న తప్పు అభిప్రాయం ఏంటిదంటే, ఇదిగో ఈ టీవీలలో ప్రసంగాలు చేసే ఈ సేవకులు ఆయా స్టేడియంస్లలో లేకపోతే పెద్ద పెద్ద ఆడిటోరియంస్లలో ప్రసంగాలు చేయటానికే వస్తారు. చిన్న చిన్న పల్లెటూర్లలోకి వీళ్ళు రారేమో, వీరు గొప్ప సేవకులు అని భావిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మిగతా సేవకులు వారి ప్రత్యక్షత ఏ విధంగా ఉన్నప్పటికీ మా అంతరంగంలో దేవుడు పెట్టిన భారం ఏంటిదంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి గ్రామము యేసయ్యను తెలుసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి రావాలి. ఎన్ని దయ్యాలు కుప్పకూలిపోయినాయి చూడండి. కానీ నా యేసుక్రీస్తు ప్రభు పట్టణాలలో అడుగు పెట్టినాడు, పల్లెటూర్లు కూడా అడుగు పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి అయిన దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. మాతోనున్న టీంకి కూడా మేము ఇదే విధమైన టీచింగ్ ఇస్తా ఉంటాం. నానా, మనం ఏదో పెద్ద పెద్ద స్టేడియంస్లలో రికార్డింగ్ చేయటం కాదు, లేకపోతే పాటలు పాడటం కాదు. కానీ కొన్ని సార్లు దట్టమైన పల్లెటూర్లలోకి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దినమున ఛత్తీస్గఢ్ అడవులలోకి మేము వెళ్ళినాం. రెండోదిగా మహారాష్ట్ర అడవులలోకి మేము వెళ్ళినాం. ఆంధ్ర అడవులలోకి మేము వెళ్ళినాం. ఆ భయంకరమైన దట్టమైన అడవులు ఎట్లాంటి అడవులు అంటే, ఒకవేళ వెళ్తున్నప్పుడు ఒక తీగ ఉంటది, ఒక చెట్టు తీగ ఉంటది. ఆ చెట్టు తీగను గాని ఎవరైనా దాటితే ఆ అడవిలో నడుచుకుంటూ ఎటో వెళ్ళిపోతా ఉంటాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో అర్థం కాదు, దారి తప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాంటి దట్టమైన ఛత్తీస్గఢ్ అడవులలో ఆ యొక్క పోలీస్ కుంబింగ్ అవుతున్నప్పుడు నక్సలైట్ స్థావరాలు ఉంటున్న ఆ భయంకరమైన ఆ యొక్క ఆ అడవులలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి, క్రీస్తు ప్రేమని ప్రకటించి 5 సేవకుల్ని మొన్ననే పంపించినాం అక్కడికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ అడవులలో ఇంచుమించు ఒక 120 కిలోమీటర్ల దట్టమైన అడవులలో సేవకులు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదంటే ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఆమేన్. క్రీస్తు యొక్క శుభవార్తను ప్రతి ఒక్కరు వినాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే యేసయ్య నడిపింపు ప్రకారము మేము ఎప్పుడైతే ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కొన్ని ఆత్మలు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాయి. తాగుబోతులు మారుతున్నారు. సీరియళ్ళు, సినిమాలు చూసేవారు
తంబాకులు, గుట్కాలు, పాన్పరాగులు తినేవారు. భయంకరమైన వ్యసనాలకి బానిసైపోయిన ప్రజలు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. నిజంగా వారు రక్షింపబడుతున్నప్పుడు పరలోకం ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. ఆమేన్. ఒక క్యాన్సర్ వ్యాధి కలిగిన వ్యక్తి స్వస్థత పొందొచ్చు, ఒక గుడ్డి వ్యక్తికి చూపు కలగొచ్చు, ఒక మూగవాడు మాట్లాడొచ్చు. కానీ ఆ యొక్క భయంకరమైన రోగాల కన్నా, వ్యాధుల స్వస్థతల కన్నా ఒక పాపి మారటమును బట్టి పరలోకం అంతా కూడా సంతోషిస్తూ ఉంటుంది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, అందరు బైబిల్స్ చేయాలి. 8వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదువుకుందాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు సార్వత్రిక సంఘంతో, ఈ లోకముతో మాట్లాడుతున్న మాటలే ఈ మాటలు. ఏమంటున్నాడంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడట. రెండవదిగా, రెండో ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు విడుదల చేయబోతున్నాడు. యెహోవా కటాక్షము వానికి కలుగునట. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుణ్ణి కనుగొనివాడు జీవమును కనుగొంటాడట. రెండవదిగా, యెహోవా కటాక్షము వానికి కలుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాల తరబడి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘ పరిచర్యలో జీవము లేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. కానీ నీకు జీవము రావాలి అంటే నీవు ఏమి చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదంటే, యెహోవా కటాక్షము వారికి కలుగునట. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సార్లు మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, మన కుటుంబ జీవితంలో మనుషుల యొక్క కటాక్షము కోసము మనుషులు పరిగెత్తుతూ ఉంటారు. మనుషులు మమ్మల్ని ఆదరించాలి, మనుషులు మమ్మల్ని ఓదార్చాలి, మనుషుల దగ్గరికి వెళ్ళి మా బాధలు, మా సమస్యలు చెప్పుకోవాలి అని మనుషుల యొక్క ఆదరణ కోసం, మనుషుల యొక్క దయ కోసం, మనుషుల యొక్క కటాక్షం కోసము మనుషులు పరిగెత్తి 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 చివరికి వారి నుంచి చేదైన అనుభవాన్ని అనుభవించి ఇక జీవితంలో ఎన్నడూ కూడా మనుషులను నమ్మొద్దు అని దుఃఖముతో మనుషులు ఇంటికి చేరుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో రకంగా స్వార్థపూరితమైన ప్రేమతోనే ముందుకు సాగిపోతూ ఉంటాడు. కానీ నిస్వార్థంగా ప్రేమించేది ఎవరంటే కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్థలంలో ఒక సహోదరుడు వివాహం చేసుకున్నాడు. వివాహం అయిపోయిన తర్వాత, వివాహం అయింది, ఇంచుమించు 2 పిల్లలు పుట్టినారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇంకొక ఆమెను ఎందుకు వివాహం చేసుకున్నాడంటే ఆమెకు ఒక మంచి ఉద్యోగం ఉన్నదని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఉద్యోగము చేస్తూ ఒంటరిగా తన 2 పిల్లలతో ముందుకు సాగుతున్నది. ఈ భర్త మాత్రము మొదటి భార్యతో, పిల్లలతోని సంవత్సరాల తరబడి ఉంటున్నాడు. నెలకి 2 నెలలకు ఒకసారి రెండో భార్యని కలిసి వస్తూ ఉంటాడు. ఆ రెండో భార్య చాలా వేదన చెంది, అయ్యో నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను ప్రేమించటం లేదు, ఎంతకాలం ఈ 2 బిడ్డలతో నేను బ్రతకాలని ఎంతో వేదన చెందుతూ ఉండేది. ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ మొదటి భార్యతోనే ఉండేవాడు. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండో భార్య ఉద్యోగస్తురాలు కాబట్టి రిటైర్మెంట్ అయ్యే టైం దగ్గర పడుతున్నప్పుడు మరలా వచ్చేసినాడు. ఆమెన్. ఎప్పుడు వచ్చింది సారు చెప్పాలి. రిటైర్మెంట్ దగ్గర పడుతున్నప్పుడు ఎక్కడ లేని ప్రేమను కనపరుచుకున్నాడు. భార్యకి అర్థం కాలేదు, అబ్బా నా భర్త మారిండు అనుకున్నది భార్య. కానీ రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా వచ్చినప్పుడు ఎంతో ప్రేమించినాడు. ఎప్పుడు
చీర కొననివాడు చీర కొనటం ప్రారంభించినాడు. గుడ్డిగా నమ్మేసింది భర్తని. కానీ రిటైర్మెంట్ డబ్బంతా కూడా ఆయా మాయమాటలు చెప్పేసేసి డబ్బంతా కూడా తీసుకొని మరలా మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోయినాడు. చూడండి, అప్పుడు ఏడ్చుకుంటూ ఆ ఇద్దరు పిల్లలతోని నా దగ్గరికి వచ్చింది ఆ సహోదరి. అప్పుడు ఏమంటున్నదంటే, నా భర్త నన్ను స్వార్థంగా ప్రేమించి నా డబ్బంతా కూడా తీసుకొని వెళ్ళిపోయిండు. కేవలం ఇప్పుడు పెన్షన్తోనే నేను బ్రతుకుతున్నాను పాస్టర్ గారు అనేసి అన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మానవుల జీవితాలలో చేదు, పోరాటము, శాపమును అనుభవించడానికి కారణం ఏంటిదంటే మనుషుల యొక్క కటాక్షము కోసము పరిగెత్తుతూ ఉంటారు. మనుషుల యొక్క ప్రేమల కోసం పరిగెత్తుతూ ఉంటారు. మనుషుల యొక్క దయ కోసం పరిగెత్తుతూ ఉంటారు. నువ్వు మనుషుల కోసం పరిగెత్తుతూ ఉంటే నీకు జన్మనిచ్చిన దేవుడు, నీకు రక్షణనిచ్చిన దేవుడు పరలోకంలో ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకంటే శాపంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినాన నేను. ఈరోజు నువ్వు నన్ను వెంబడించకుండా మనుషుల కటాక్షం కోసం వెంబడిస్తున్నావు అని దేవుడు ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, ఒకవేళ ఈ రోజు దాకా మనుషుల కటాక్షం కోసం నువ్వు పరిగెత్తుతూ ఉన్నావేమో, కానీ ఈరోజు ఆయిల్ అనాయింటింగ్ జరుగుతున్నప్పుడు దేవుని యొక్క కటాక్షం నీపై కుమ్మరించబడబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంతమందికి దేవుని కటాక్షం కావాలి? చేతుల పైకి ఎత్తండి. దేవుని కటాక్షం ఉంటే, దేవుని కటాక్షంలో ఏమి దాగి ఉన్నాయంటే దేవుని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి, దేవుని కృప దాగి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము కృప గురించి అడగనవసరంలే, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అడగనవసరంలే. దేవుని కటాక్షము గాని నీ మీద ఉంటే దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. హల్లెలూయా. అంతేకాక దేవుని యొక్క అత్యధికమైన కృప నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించి ఉంటది. చాలా మంది ఈ దేవుని కటాక్షం కావాలా అన్నప్పుడు చేతులు పైకెత్తినారు. కానీ దేవుని యొక్క కటాక్షము మనకి కావాలి అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వచ్చేది కాదు దేవుని కటాక్షం. ఇక్కడ స్టేజ్ మీద పడ్డోళ్ళంతా బైబిల్ పట్టుకున్నలే వాళ్ళు, అవునా కదా? నువ్వు పాటలు పాడినంత మాత్రాన దేవుని కటాక్షం రాదు నీకు. మందిరానికి వెళ్ళటమును బట్టి, ఏదో నీ యొక్క దశమ భాగం ఇవ్వటమును బట్టి దేవుని కటాక్షం నీపై రాదు. స్టేజ్ మీద పడ్డ అన్ని దయ్యాలు, స్టేజ్ మీద పడ్డ వాళ్ళంతా కూడా కొంతమంది మందిరానికి వెళ్ళేవారే ఉన్నారు. దేవుని కటాక్షమే వారిపై ఉంటే ఎందుకు దురాత్మ శక్తులు ఆవరించినాయి? దేవుని కటాక్షమే వారిపై ఆవరించుంటే ఎందుకు చీకటి శక్తులు ఆవరించినాయి? కానీ దేవుని యొక్క కటాక్షం మనం పొందుకోవటం అంత ఈజీ కాదు. దేవుని యొక్క కటాక్షము మనం పొందుకోవాలి అంటే దేవుడు మనల్ని నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు మనల్ని ఏం చేయాలి? పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, దేవుడు నిన్ను నమ్మాలి అని చెప్పండి. దేవుడు మనల్ని, గట్టిగా చెప్పాలి, నమ్మాలి. దేవుని కటాక్షములో ఏమి దాగి ఉన్నాయి? దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క కృప దాగి ఉన్నది. అయితే దేవుని కటాక్షము మనపై రావటం అంత ఈజీ కాదు. 30-40 క్రిస్టియన్ సీనియారిటీ ఉండటమును బట్టి రాదు నీకు. మీ తాత ముత్తాతలు సేవకులు అయినంత మాత్రాన ఆ కటాక్షం రాదు. గాని దేవుని కటాక్షం మనపై రావాలి అంటే దేవుడు మనల్ని నమ్మాల. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం చదవాలి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఏంటిదట? కటాక్షము కలుగునట్లు చేస్తున్నారట. యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు చెప్పాలి? దేవుడు తోడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి నాన్న. నేను కూడా ఈ మెసేజ్ వింటున్నా ఈరోజు. ఆమెన్. రియల్లీ దేవుడు నాతో మాట్లాడాలని మెసేజ్ వింటున్నా. ఈ టీవీ ప్రోగ్రామ్ ఏ దేశంలో నుండి, ఏ రాష్ట్రంలో నుంచి, ఏ పట్టణంలో నుంచి వింటున్నావో జాగ్రత్తగా విను నా ప్రియ సహోదరి సహోదరుడా.
ఈ ఆల్టర్ కాల్లో దేవుని యొక్క కటాక్షం నీపై, నీ కుటుంబంపై రాబోతున్నది. గట్టిగా చేపట్లు కొడదాం. యోసేపు గట దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు చిన్న వయస్సు నుంచి కూడా అడుగడుగున దేవుని యొక్క పరీక్షలో అన్ని విధాలుగా పాస్ అయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదే. దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవుడు నిన్ను పరీక్షించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు మనల్ని నమ్మాలా. యోసేపుని దేవుడు నమ్మాలి అంటే యోసేపు పరీక్షింపబడాలా. యోసేపు నమ్మకత్వము పరీక్షింపబడాలా. యోసేపు యొక్క యథార్థత పరీక్షింపబడాలా. దేవుని చేత యోసేపు పరీక్షింపబడ్డప్పుడు దేవుడు యోసేపు ఆ పరీక్షలో తన నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు చాలా మందికున్న అనుభవం ఏంటిదంటే రాత్రి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలి. రాత్రి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. గొప్పవారం అయిపోవాలి. మంచి ఆరోగ్యంతో ఉండాలి. పిల్లలు సెటిల్ అయిపోవాలి. పిల్లల వివాహాలు అయిపోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేసేయాలి. ఈ విధంగా అనేకులకున్న తప్పుడు అభిప్రాయం అది. కానీ నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి చేర్చటము దేవుని యొక్క చిత్తం అది. ఆమేన్. నువ్వు పేదరికంలో ఉండటము, దారిద్రతలో ఉండటం, దీర్ఘకాల వ్యాధులతో ఉండటం, మానసికమైన ఒత్తిళ్లతో ఉండటం, భార్య భర్తలు విడిపోవటం, అది దేవుని యొక్క చిత్తం కాదు. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. ఈ లోకానికి దీవెనకరంగా, వెలుగుకరంగా నువ్వు ఉండాలి. అది దేవుని చిత్తం. కానీ నీవు దేవుని చేత పరీక్షింపబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను నమ్మాలి అంటే దేవుని చేత నువ్వు పరీక్షింపబడాలా. నాకు నవంబర్ నుంచి నాకు డేట్ సరిగ్గా వచ్చేది కాదు. నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పిల్లకి బ్లడ్ లేదు, రోజు ఇంజెక్షన్ చేయాలని అన్నప్పుడు నేను ప్రభువా ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు ఎంతగానో నొప్పులుగా ఉన్నాయి. యేసయ్యా నాకెందుకు చిన్న వయసులో నాకెందుకు ప్రభు ఎంత శిక్ష పెట్టావు ప్రభు, నేను ఏ పాపం చేశాను నేను దేవుణ్ణి అడిగాను. రాత్రనక పగలనక నేను అడిగినప్పుడు ఒక లైవ్ ప్రోగ్రాంలో తండ్రి గారు అయిన ప్రవీణ్ అని నాతో మీరు మాట్లాడు, మీకు ఎక్కడైనా బాధ ఉంటే అక్కడ మీరు చేయి పెట్టుకుని అన్నప్పుడు నేను చేయి పెట్టుకున్నాను. తండ్రి నీ చిన్న వయసులో నాకు ఎందుకు ప్రభు ఇంత శిక్ష పెట్టాను, చేసిన తప్పు ఏమిటో నాకు క్షమించండి ప్రభు అని అడిగినప్పుడు ప్రేరాయలు రాసుకోమని అడిగినప్పుడు నేను ప్రేరాయలు ఖర్చు పెట్టుకుని రాసుకున్నాను. అండ్ మరుసటి రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నాకు పిల్లకన్నా ఈ పిల్లకి టెస్టులు చేయాలి, గర్భసంచులు ఏ తేడాలో నేను డాక్టర్ గారు అన్నప్పుడు ప్రభువా ఏ తేడా లేకుండా నాకు నార్మల్ రిపోర్ట్స్ వస్తే నేను సాక్షిగా నిలబడతానన్నాను. దేవుడు ఎటువంటి ప్రమాదం లేదు. థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు, దేవుడిని గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఎటువంటి ప్రమాదం లేదు, చిన్నపిల్లకి ఉన్నట్టు ఉంది అని డాక్టర్ గారు అన్నారు. మా నాన్నగారికి బాగా ఆయాసంగా ఉండేది. ఎలా అంటే ఇంకో 10 నిమిషాలకి చనిపోతారు అన్నట్టుగా ఉండేది. ఒకరోజు అర్ధరాత్రి అది బాగా ఆయాసం వచ్చేసింది. ఆ ఆయాసం వల్ల హార్ట్కి తగిలి అందులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. అయితే డాక్టర్స్ ఐసీయూలో పెట్టారు. మేమైతే ఏం చేయలేమని చెప్పేసి బాడీ అంత వైర్లు పెట్టారు. ఆ అర్ధరాత్రిలో మేమేం చేసామంటే హ్యాంకీ ఒకటి జేబులో పెట్టేసి ప్రేయర్ ఆయిల్ అంతా ఒళ్ళంతా అప్లై చేసాము. మేమైతే లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. మేమంతా బయట నుంచి ఉన్నాం, మా కుటుంబం అంతా బయట నుంచి ఏడుస్తూ ఉన్నాము. అది పెట్టిన తర్వాత 1 అవర్లోనే మా నాన్నగారు లేచి మాతో మాట్లాడారు. ఇప్పటికీ కూడా ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. అసలు మాతో
మేము ఎంత హెల్తీగా ఉన్నామో మా నాన్నగారు కూడా అంతే హెల్తీగా ఉన్నారు. అలాగే లైవ్ ప్రోగ్రాంలో మా అన్నయ్య బాగా తాగుతాడు. అయితే మా అమ్మగారు చెప్పినప్పుడైతే మా అమ్మగారిని తిట్టేవాడు, నువ్వు నాకు చెప్పొద్దు అని. లైవ్లో అన్నయ్య చెప్పాడు, ఫిబ్రవరిలో నేను లైవ్లో ఏకీభవించాను. మా అన్నయ్య పేరు ఒక పేపర్ మీద రాసి పెట్టి, ఇన్ని చేస్తున్నావు కదా మా జీవితాలు ఎందుకు కార్యం చేయవయ్యా అని చెప్పి రాసినప్పుడు అదే మంత్లో ఎర్లీ మార్నింగ్ మా అన్నయ్య వచ్చి నేను తాగుడు మానేస్తున్నానమ్మా అని మా అమ్మకి చెప్పాడు. ఈ గొప్ప కార్యాలు మా జీవితాల్లో మా కుటుంబాల్లో యేసయ్య చేస్తున్నందుకు యేసయ్యకి వందనాలు. ఈ కోటాలు నాకు పెద్దగా తెలియదు అండి. తెలియకపోతే ఏంటి అని 5 ఏళ్ళు మీకు 2007లో జరిగిందండి పెళ్లి. మాకు గర్భఫలం లేదండి. అన్నాళ్ళ మట్టి బాధలు పడుతుంటే చర్చికి వస్తే జరుగుతుంది అయ్యి అన్నారండి. కోటాలు కూడా ఇల్లు చూశారండి. టీవీలో శారన్ సిస్టర్ గారు, ప్రవీణ్ పాస్టర్ గారు చూస్తున్నామండి. చూస్తుంటే మేము ఇక్కడ సింగనగర్లో పెడుతున్నారని వెళ్ళామండి. వెళ్తే ఫస్ట్ తొలిసారిగా నేను వెళ్ళలేదండి. 2 ఏళ్ల క్రితం మా అక్కను మా వారే ఇద్దరు మట్టికి వెళ్ళారండి. ఆ శారన్ సిస్టర్ గారు ప్రార్థన చేసి మీకు ఏడాది తిరిగలో నీ గర్భంగా కలుగుద్దమ్మా అన్నారండి. ఆ తల్లి చెప్పిన విధంగానే నా భార్య గర్భఫలం వెళ్ళిందండి. ఈరోజు రేపు 15వ తారీఖు నా భార్య డేట్ కూడా ఇచ్చారండి. మేము 2వసారి వెళ్ళామండి. తల్లి చేసిన ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఏడాది తిరిగేలోపు నేను నా ప్రార్థన ఈ హాస్పిటల్లో ఎన్నో చాలా చేసేవాడిని. ఇంకా ల్యాప్రోస్కోపీ అని ఇవన్నీ చేసింది. ల్యాప్రోస్కోపీ కూడా చేయించేవాడిని నా భార్యకి. నీటి పొడుగులు అయ్యానని అంటే అవి చేసినా కూడా తర్వాత మరలా కూడా వచ్చేసినాయండి. వచ్చేసిన తర్వాత అసలు సాక్ష్యం అండి ఇదండి. అసలు మరలా 6 నెలలకి నీటి పొడుగులు వచ్చేసినాయి అన్న తర్వాత, నీటి పొడుగులు వచ్చినాయి అన్న తర్వాత అమ్మ మళ్ళీ వచ్చేసినాయి, ఇంత 10,000 ఖర్చు చేసాం అది ఇది అని అనుకున్నాను. ఆ టైంలో మళ్ళా వెళ్తే మళ్ళీ అదే సంవత్సరం చాలా బాధపడతా ఉంటే అదే నెలలో గర్భాలు ఇచ్చేశారండి. ఇంకా 15వ తారీఖు డేట్ ఇచ్చారు. ఇంకా ప్రస్తుతం టైం ఉందండి. దయచేసి గమనించండి, ఈ సహోదరుడు గత సంవత్సరంలో సింగనగర్లో విజయవాడ మీటింగుల్లో తన భార్య కలిసి ఆ మీటింగుల్లో ఆ సభల్లో పాల్పంపులు పొందున్నారు. ఇంచుమించు 2007లో తనకి పెండ్లైంది. 5-6 సంవత్సరాల నుంచి 7వ సంవత్సరం 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేని స్థితిలో సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో సింగనగర్లో జరిగిన మీటింగ్లకి వారు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దైవ సేవకురాలు ఆమెకు ప్రార్థన చేస్తూ దైవ సేవకురాల్లో నుంచి ఒక వర్డ్ వచ్చింది. నా భర్త బాగా తాగేవాళ్ళు. అయితే లైన్ ప్రోగ్రాంలో నేను ప్రార్థన చేసుకునేదాన్ని, దేవా నా బ్రతుకు నెమ్మది ఇవ్వని నేను బాగా ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. చాలాసార్లు అయ్యగారికి మరి ప్రవీణ్ అయ్యగారికి ఫోన్ చేయాలని చూశాను, నా ఫోన్ వాళ్ళకి అందలేదు. అయినప్పటికీ కూడా దేవుడు మేలు చేసి నా భర్తకి బాగా తాగుతుండగా లివర్లకు సీమ్ పట్టింది. 80,000 70,000 కావాలన్నారు. నా దగ్గర అయితే ఏమీ లేవు. నాకు 4 పిల్లలు. మేము ఎప్పటికప్పుడు కూలి చేసుకుని బతికేవాళ్ళం. దేవా నువ్వే నీ కృప ద్వారా నా భర్తను బతికించమని దేవుని ప్రార్థన చేసుకుంటుండగా ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే నా భర్తను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత రూపాయి ఖర్చు లేకుండా దేవుడు అద్భుతాన్ని చేశాడు. మరి ప్రవీణ్ అయ్య గారు పిలిచారు, పేరు పెట్టి అతన్ని పిలిచారు. పిలిచిన వెంటనే మరి దేవుడు అక్కడ ముట్టుకున్నాడు. దేవుని ద్వారా మరి నా భర్త స్వస్థత కలిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మేము ఎవరిని కూడా పని అడగకుండా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడి నా భర్త కూడా తన ద్వారానే పనులు చేసుకుంటూ మా ఇంటి పని చేసుకుంటూ దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈ స్థితిలో దేవుడు ఉంచినందుకు ఆయనకి ఎంతో వందనాలు. గత 2 నెలల బట్టి నా ఆరోగ్యం బాగాక నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకంటే తప్పు చేశాను. మీ అందరం ముందు ఆ తప్పు ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. బాగా తాగేవాడిని. ఇప్పుడు చెప్పారు చూడండి ఆ సాక్ష్యం. వాళ్ళ ఆయనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో నాకు అలాగే లివర్ పెరిగి గ్యాస్ ట్రబుల్ ఉండి పొట్టలో వాటర్ ఉండిపోయి పొట్టలో కణాలు డివైడ్ అయిపోయినాయండి. నా స్తోమతను బట్టి 20,000 రూపాయలు నాకు ఎక్కువ. ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి 20,000 రూపాయలు ఖర్చు పెట్టానండి. అన్ని టెస్టులు చేయించానండి. ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు నాకు తగ్గట్లేదు. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోయినాయి. నా భార్య బయటకు వచ్చేటప్పుడు ప్రతిరోజు చిలక చెప్పినట్టు చెప్పేది, తాగొద్దు, ఎప్పుడోకప్పుడు నీ ఆరోగ్యం పాడైపోద్దని. అసలు వినేవాడిని కాదు. ఇక్కడ మీరు కూర్చున్న మీ పెద్దలందరూ ఎంతోమంది చెప్పారు తాగకూడదు, అది మంచి అలవాటు కాదని. ఎవరి మాట వినలేదు. ఆరోగ్యం బాగుంది కాబట్టి. ఇవాళ నేను ఇంత ఇబ్బందులు పడుతున్నానంటే నా చేతులారా నేనే చేసుకున్నాను. నా కుటుంబాన్ని నా వల్ల కూడా ఇబ్బంది పెడుతున్నాను. కానీ గుంటూరు తీసుకొచ్చారండి నన్ను. పోయిన నెల 14వ తారీఖు శారవణమ్మ గారు ప్రేయర్ చేశారు. నాన్న నీకేం పర్వాలేదు తగ్గిపోద్దని చెప్పారు. మరుసటి రోజు నేను మళ్ళీ నాకు హాస్పిటల్కి వెళ్తే వేరే టెస్ట్ రాశారండి. మళ్ళీ హాస్పిటల్లో నుంచి గుంటూరు నుంచి ఇంటికి వచ్చి మరుసటి రోజు ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చాను నేను.
పూర్తిగా నార్మల్ స్టేజ్ వచ్చిందని చెప్పని రిపోర్ట్లో తేలిందండి. దేవుడు నన్ను ఎంతో స్వస్థపరిచాడండి.